స్థానిక సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలు వార్డర్పై దాడి చేసి పారిపోయిన ఘటన కలకలం రేపింది. వెల్కమ్ టు క్యూటీవీ. అనకాపల్లి జిల్లా చోడవరం ఊరిలోని స్థానిక సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలు వార్డర్పై దాడి చేసి పారిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనను అనకాపల్లి జిల్లా పోలీసు అధికారులు సీరియస్గా తీసుకున్నారు. సబ్ జైల్ సూపరింటెండెంట్ 5 సిబ్బంది విధుల్లో ఉన్నప్పటికీ వీరి అలసత్వం నిర్లక్ష్యం కారణంగానే ఖైదీలు తప్పించుకున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇటీవల జైల్లో ఉంటున్న ఖైదీలు అతి తెలివి ప్రదర్శిస్తూ జైలు సిబ్బంది అధికారులకు షాక్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పలు జైళ్లలో ఉంటున్న ఖైదీలు కూడా అదే రీతిలో ఉంటూ సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇటీవల విశాఖ సెంట్రల్ జైల్లో కూడా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జైలు సిబ్బందిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు వంతొచ్చింది. ఈ జైలు నుంచి సినీ ఫకీలో 2 ఖైదీలు పరారవడం జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో జైలు వార్డెన్స్పై సుత్తితో ఖైదీలు దాడి చేసి పరారయ్యారు. ఈ ఏడాది 4వ నెల 7వ నెలలో ఈ 2 ఖైదీలు ఈ జైలుకి వచ్చారు. ఖైదీల్లో ఒకరు ఇటీవల పంచాయతీ సెక్రటరీ నక్క రవికుమార్ పెన్షన్ డబ్బులు కాజేసిన కేసులో ముద్దాయి. మరో ఖైదీ బెజవాడ రాము మాడుగుల చోరీ కేసులో నిందితుడు. పక్కా ప్రణాళికలతో స్కెచ్ వేసి చోడవరం సబ్ జైలు నుంచి ఈ 2 రిమాండ్ ఖైదీలు పరారవడం సంచలనంగా మారింది. జైల్లో పనుల కోసం రిమాండ్లో ఉన్న ఖైదీలను రోజు బయటకు తీసుకురావడం, సాయంత్రం చీకటి పడకముందే వారిని తిరిగి సెల్లోకి పంపించడం తరచూ జరుగుతూ ఉంటుంది. అయితే రిమాండ్ ఖైదీలను సెల్ నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో జైలుకు ఉన్న ప్రధాన ద్వారంతో పాటు దానికి ముందు ఉన్న మరో ద్వారాన్ని కూడా మూసే ఉంచాలి. కానీ ప్రధాన ద్వారానికి ముందున్న గేటు తెరిచి ఉండడంతో రిమాండ్ ఖైదీలు వంటగది నుంచి ఆయుధంతో వార్డర్ ఉన్న ప్రదేశానికి వచ్చి అతనిపై దాడి చేశారు. తరువాత అతని నుంచి తాళం గుంజుకొని పారిపోయినట్టు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. తనపై దాడి చేస్తున్న ఖైదీలను ప్రతిఘటించిన వార్డర్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సబ్ జైలు సూపరింటెండెంట్ 5 గార్డులు ఏం చూస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఖైదీలను బయటికి విడిచిపెట్టే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటే ఈ ఘటనకు అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జైలు సిబ్బంది ఎవరెవరు ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారో గమనించిన 2 రిమాండ్ ఖైదీలు పక్కాగా ప్లాన్ వేసి తప్పించుకోగలిగారని అంటున్నారు. నేను సబ్ జైల్లో వంట చేయడానికి కిచెన్కి ముద్దాయి తీసేది. ఆ సపోర్టివ్గా తీసిన ముద్దాయి 7 ఆ ముద్దాయి నాపై నాకు చూసేసి నా దశలో ఉన్న హ్యామర్ అంటాను హ్యామర్ తీసుకుని నాపై అటాక్ చేసి నేను గింజుకునేటప్పుడు నా చేతిలో ఉన్న తాళం లాక్కుని గేట్ కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైండ్గా ఉన్నాను. తాళం నా చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ హెల్ప్ చేసిన ముద్దాయి కూడా పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్ అయ్యాడు. కిచెన్ దగ్గర ఒకరు ఉన్నారండి, వాళ్ళిద్దరు పేరు గారు ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం కూడా లేదు వాస్తవానికి. షార్ట్లో అటాక్ చేసాడండి. ఒకడు నక్క రవికుమారు, ఇంకొకటేమో బెజవాడ రాము. డ్యూటీలో 4 గార్డులు, సూపరింటెండెంట్ గారు, నేను ఒక వార్డర్ గారు ఉన్నామండి. వార్డర్ గారిని బయటకు పంపించాను. అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా అని సూపరింటెండెంట్ గారి దగ్గర రూమ్కి నేను లాక్కుపోయి తల్లితే అప్పుడు వదిలేడు. సబ్ జైలును ఆనుకొని పోలీస్ స్టేషన్తో పాటు రెవెన్యూ, పంచాయతీ, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. సబ్ జైలు ప్రధాన రహదారిని ఆనుకొని ఉండడంతో జనసంచారం ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ 2 రిమాండ్ ఖైదీలు ఒక వార్డునిపై దాడి చేసి తప్పించుకున్న ఘటన పోలీసులను, జైలు శాఖ అధికారులను ఉలికిపాటుకు గురిచేసింది. చోడవరం సబ్ జైలు నుంచి తప్పించుకున్న 2 రిమాండ్ ఖైదీలను పట్టుకునేందుకు విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా వారిని అరెస్టు చేస్తామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రకటించారు. సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పారిపోయిన సమాచారం తెలిసిన వెంటనే క్లూస్ టీంను పంపించడంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల్లోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.